గాడ్ బ్లెస్ యూ ఆల్. వెల్కమ్ టు మై ఫ్రెండ్లీ మ్యాథ్స్ ఛానల్. ఐఎమ్ సారీ, ఈ వీడియో అప్లోడ్ చేయడంలో నాకు కొంచెం లేట్ అయింది, ఎందుకంటే ఇది అప్లోడ్ అవుతూ ఉండేది కాదు. సో ఇది మళ్ళీ నేను రీట్రై చేస్తున్నాను. మీకు కనుక ఇటువంటి ఆల్జెబ్రిక్ సమ్స్లో ఇఫ్ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏదైనా నెంబర్ ఇచ్చి దెన్ x² ప్లస్ 1/x², లేదంటే x³ ప్లస్ 1/x³, x⁴ ప్లస్ 1/x⁴, అలా x⁴7 ప్లస్ 1/x⁴ వరకు ఇవాళ మనం డిస్కస్ చేసుకుందాం. ఎలా మనకి ఇవి ఫార్ములాలు వస్తున్నాయి అన్నది చూద్దాం. చూసి సైమల్టేనియస్గా మీకు లెర్న్ చేసుకోవడం కోసం కూడా మీ కాన్సెప్ట్స్ క్లియర్ అయిపోతాయి. 3a 2a 2a 3a అన్న కన్ఫ్యూజన్స్ లేకుండా ఉండేలా చూద్దాం. ఓకేనా? లెట్స్ బిగిన్ విత్. ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చేసేటప్పుడు మనకి ఈ ఐడెంటిటీస్ మనం యూస్ చేసుకుంటున్నాం. ఓకేనా? అదేంటి? a+b² ఈజ్ ఈక్వల్ టు a² ప్లస్ b² ప్లస్ 2ab. ఓకే, a+b³ ఈజ్ ఈక్వల్ టు a³ ప్లస్ b³ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ b. a to the power m whole to the power n is equal to a to the power m multiplied by n. a to the power m times a to the power n is equal to a to the power m plus n. ఈ రెండు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, కన్ఫ్యూజన్ లేకుండా. అలాగే a to the power m upon a to the power n is equal to a to the power m minus n. ఓకేనా? ఈ వీటి బేసిస్ మీద మనం ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు మనకి x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు a ఇచ్చినప్పుడు x² ప్లస్ 1/x² తీయాలి అంటే ఇక్కడ నేను మీకు రఫ్లో చేసి చూపిస్తాను. ఇది ఎలాగంటే మనం ఏం చేస్తాం, x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు a ఇచ్చాడు, మనకి x² ప్లస్ 1/x² క్యాలిక్యులేట్ చేయాలి. x² కావాలంటే మనం దీన్ని రెండు సైడ్లా స్క్వేరింగ్ చేస్తాం, స్క్వేరింగ్ బోత్ సైడ్స్ చేస్తే ఇప్పుడు చూడండి ఇక్కడ a+b² ఫార్ములా అప్లై చేసేస్తాం. a² అంటే x² అయిపోతుంది, ప్లస్ b² అయితే 1/x² అయిపోతుంది, ప్లస్ 2ab అంటే 2 టైమ్స్ x టైమ్స్ 1/x అయిపోతుంది, ఈజ్ ఈక్వల్ టు a² కదా. ఇది మనం x ప్లస్ 1/x² ఓపెన్ చేస్తే మనకి ఇంత వచ్చింది. ఈ న్యూమరేటర్ x, ఈ డినామినేటర్ x క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మిగిలేదు మనకి x² ప్లస్ 1/x² ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు a² మిగులుతుంది. రైట్? ఇప్పుడు ఈ 2ని మనం క్యాన్సిల్ చేయాలి అనుకుంటే మనకి ఇంతే కావాలి కదా. క్వశ్చన్లో అయితే మనకి ఇంతే అడిగాడు. ఇదే కావాలనుకున్నప్పుడు దీన్ని మనం ఎలిమినేట్ చేయడం కోసం ఏం చేస్తాం, దీంట్లో -2 చేసేస్తాం. -2 ఒక్క సైడే చెయ్యలేము, మనకి ఆ రైట్ ఉండదు, ఎందుకంటే దాని వాల్యూ చేంజ్ అయిపోతుంది. సో -2 మనం బోత్ ద సైడ్స్ -2 చేసుకోవాలి. అప్పుడు ఈ +2 -2 క్యాన్సిల్ అయిపోయి ఇటు x² ప్లస్ 1/x² మిగులుతుంది, ఈజ్ ఈక్వల్ టు దాని ఫార్ములా ఎలా వస్తుందంటే a² - 2. అందుకే నేను ఇక్కడ రాసాను మీకు a² - 2. ఇప్పుడు అర్థమైంది కదా ఇది a² - 2 ఎందుకు అవుతుంది అన్నది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు a అన్నప్పుడు x³ ప్లస్ 1/x³ చేయాలన్నప్పుడు ఏం చేస్తాం మనం, x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు a అని ఇచ్చాడు కదా. ఇప్పుడు మనకి x³ కావాలంటే దీన్ని క్యూబ్ చేసేసుకుంటాం, బోత్ ద సైడ్స్ క్యూబ్ చేస్తే ఇప్పుడు a+b³ ఈ ఫార్ములా యూస్ చేస్తాం. ఓకే, ఈ ఐడెంటిటీ యూస్ చేస్తూ నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. a అంటే మనకి x కాబట్టి a³ అంటే x³ ప్లస్ b³ అంటే 1/x³. 1³ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి 1/x³ రాస్తున్నాం, ప్లస్ 3ab. చూడండి ab ఉన్న చోటల్లా మీకు ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది, ఎందుకంటే ఒకటి న్యూమరేటర్లో x వస్తుంది, ఒక డినామినేటర్లో x వస్తుంది, ప్లస్ a+b అంటే 1/x ఈజ్ ఈక్వల్ టు a³ మిగులుతుంది. ఓకే, ఇప్పుడు ఈ x అండ్ ఈ x మనకి క్యాన్సిల్ అయిపోతాయి, న్యూమరేటర్ అండ్ డినామినేటర్. మన దగ్గర అల్టిమేట్గా మిగిలేది x ప్లస్ 1/x³ ప్లస్ 1/x³ ప్లస్ 3 ఇంటూ ఇప్పుడు చూడండి x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు a అని ఆల్రెడీ ఇచ్చేసాడు మనకి. ఓకే, సో దీని ప్లేస్లో మనం a రాసుకోవచ్చు. సో నేను అదే చేస్తున్నాను, దీని ప్లేస్లో a రాసేస్తున్నాను. 3a ఈజ్ ఈక్వల్ టు, కొంచెం ఈజ్ ఈక్వల్ టు దూరం పెడతాను మీకు అర్థమవుతుంది, ఈజ్ ఈక్వల్ టు a³ కదా. ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏంటి అడిగాడు, x³ ప్లస్ 1/x³ ఎంత అన్నాడు.
ఇదొక్కటే కావాలి. ఇప్పుడు ఈ +3a ఎలిమినేట్ చేయడం కోసం మళ్ళీ మనం దీన్ని -3a బోత్ సైడ్స్ చేసేస్తాం. -3a బోత్ సైడ్స్ చేస్తే ఈ +3a -3a క్యాన్సిల్ అయిపోయి మనకి మిగులుతుంది x³ + 1/x³ మిగిలింది. ఇది మొత్తం క్యాన్సిల్ అయిపోయి +3a -3a క్యాన్సిల్ అయిపోయింది = a³ - 3a. ఐ హోప్ ఇది మీకు క్లియర్ అయిపోయింది. అందుకే ఇక్కడ నేను రాసాను చూడండి, x³ + 1a³ - 3a. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ మనం చూద్దాం x⁴ + 1/x⁴ what? ఇఫ్ x + 1/x a అయినప్పుడు మనకి x⁴ కావాలన్నప్పుడు మనం ఏం చేస్తామంటే x²కి హోల్ స్క్వేర్ చేసేసామనుకోండి. ఇది a⁴m n ఐడెంటిటీలో ఉంది. దట్ ఈజ్ ఈక్వల్ టు a⁴m × n. అలాగే ఇది అయిపోతుంది x² × 2. దట్ ఈజ్ ఈక్వల్ టు x⁴ అయిపోయింది. కాబట్టి మనం ఏం చేస్తాం, ఈ స్క్వేర్ ఉన్నది దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాం. ఓకేనా? మనకి ఇది కావాలనుకున్నప్పుడు అందుకని మీకు x² + 1/x² ఎంత ఇది కూడా తెలియాలన్నమాట. ఈ రెండు మీరు బై హార్ట్ చేసేయండి. ఇది చాలా ఈజీ మీకు బై హార్ట్ చేయడం. స్క్వేర్ ఉంటే a² - 2, క్యూబ్ ఉంటే a³ - 3a, x + 1/x = a ఇచ్చినప్పుడు. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తాం, x² + 1/x² a² - 2 కదా. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసుకుని మళ్ళీ a+b² ఫార్ములా అప్లై చేసేసుకుంటాం లెఫ్ట్ హ్యాండ్ సైడ్. a+b² అంటే a² అంటే x²² ఇక్కడ రాశాను కదా, x²² = x⁴ అయిపోతుంది. 1/x² = 1² ఎలాగో 1 కాబట్టి 1/x⁴ అయిపోతుంది. ఇది a అవుతుంది, మనకి a² అవుతుంది. ఇదేమో మనకి b² అవుతుంది. ఓకేనా? సో a² బదులు x⁴ + b² బదులు 1/x⁴ పెట్టేశాను. +2ab మళ్ళీ ఏబీలు క్యాన్సిల్ అయిపోతాయి. ఒకటి న్యూమరేటర్లో x² వస్తుంది, ఒకటి డినామినేటర్లో x² వస్తుంది ab. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ మీరు సింప్లిఫై చేయక్కర్లేదు, దీన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు ఉంచేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా నంబర్ ఇచ్చి మీకు ఆ నంబర్ వాల్యూ కావాలనుకున్నప్పుడే దాన్ని సింప్లిఫై చేసుకోవడం. ఓకేనా? ఇప్పుడు ఏంటి, మనకి ఈ x² అండ్ x² క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, మళ్ళీ మనకి ఇంతే కావాలి, ఇది మనకు కావాలి. సో x⁴ + 1/x⁴ + 2 = a² - 2 హోల్ స్క్వేర్ అని ఉంది. ఇప్పుడు ఈ 2ని ఎలిమినేట్ చేయడం కోసం బోత్ సైడ్స్ -2 చేస్తాం. సబ్ట్రాక్టింగ్ 2 ఫ్రమ్ బోత్ సైడ్స్. ఈ +2 - 2 క్యాన్సిల్ అయిపోయి మన దగ్గర మిగులుతుంది x⁴ + 1/x⁴ a² - 2 హోల్ స్క్వేర్ -2 మిగులుతుంది. ఓకే, a² - 2 దీని హోల్ స్క్వేర్ చేసాక దాంట్లోంచి మళ్ళీ -2 చేస్తారు మీరు, అంతే. ఐ హోప్ ఇది క్లియర్ అయిపోయింది. చూడండి, ఇది మీరు కొద్దిగా జాగ్రత్తగా చూస్తే మీకు చాలా ఈజీ అనిపిస్తుంది. x² + 1/x² a² - 2 అవుతుంది. ఓకే, ఇది a² - 2 అవుతుంది. దీన్నే స్క్వేరింగ్ చేసాం కదా. అందుకని x⁴ + 1/x⁴ దీన్ని స్క్వేర్ చేసేయడం, దీంట్లోంచి -2 చేసేయడం మళ్ళీ. ఓకేనా? ముందర దీన్ని స్క్వేర్ చేసేసి దీంట్లోంచి -2 చేశారు. ఇప్పుడు మొత్తం దీన్ని స్క్వేర్ చేసేసి దాంట్లోంచి -2 చేసాము. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. నెక్స్ట్ చూద్దాం మనం. x + 1/x a అన్నప్పుడు దెన్ x⁵ + 1/x⁵ what? ఓకే, దాన్ని x⁵ కావాలంటే మనం ఈ ఐడెంటిటీ యూస్ చేస్తాం. a⁴m × a⁴n a⁴m + n. ఎంత కలిపితే మనకి 5 వస్తుంది. 3 + 2 కలిపితే మనకి 5 వస్తుంది కదా. అందుకని మనం ఏం చేస్తాం, దీంట్లో x³ + 1/x³ ×
ఎక్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x². ఈ రెండింటిని మనం ముందర మల్టిప్లై చేసేద్దాం. ఓకే, ముందర రైట్ హ్యాండ్ సైడ్ ఏం రాయట్లేదు నేను. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, x³ మల్టిప్లైడ్ బై x² అయినప్పుడు మనకి x³ 3+2 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు x⁵ అయిపోతుంది. అలాగే 1/x³ మల్టిప్లైడ్ బై 1/x² అయినప్పుడు 1/x³ వస్తుంది, మనకి x⁵ వస్తుంది. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఇప్పుడు మనం చూద్దాం. ముందర దీన్ని దీంతో మల్టిప్లై చేసేసుకుందాం, తర్వాత దీన్ని దీంతో మల్టిప్లై చేసేసుకుందాం, ఆ తర్వాత దీన్ని దీంతో మల్టిప్లై చేసేసుకుందాం, దీన్ని దీంతో మల్టిప్లై చేసేసుకుందాం, దీన్ని దీంతో మల్టిప్లై చేసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ x³ ఇంటూ x² ఈజ్ ఈక్వల్ టు x⁵ అయిపోతుంది, ప్లస్ x³ అపాన్ x² అయిపోతుంది. x³ ఇంటూ 1/x² కదా, న్యూమరేటర్లో x³ డినామినేటర్లో x² వచ్చేసింది. ప్లస్ ఇప్పుడు దీంట్లోంచి ఇది చేయాలంటే మనకి వస్తుంది ప్లస్ x² అపాన్ x³ ప్లస్ 1/x⁵ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీకు ఇక్కడ ఇంకోటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. x³ అపాన్ x² అనుకోండి, దీనికి మనకి ఐడెంటిటీ అక్కర్లేకుండా కూడా కామన్గా చేసేసుకోవచ్చు జనరల్గా. x³ అంటే ఏంటి, x మల్టిప్లైడ్ బై x మల్టిప్లైడ్ బై x 3 సార్లు. x² అంటే ఏంటి, x మల్టిప్లైడ్ బై x 2 సార్లు. సో ఈ న్యూమరేటర్ x, ఈ న్యూమరేటర్ x, ఈ న్యూమరేటర్ x ఇవి క్యాన్సిల్ అయిపోతే మన దగ్గర మిగులుతుంది x/1 దట్ ఈజ్ ఈక్వల్ టు x. ఓకేనా? ఈ పైన 3 కింద 2 ఉన్నప్పుడు. అలాగే రివర్స్ కేస్, ఇప్పుడు మన దగ్గర x² అపాన్ x³ ఉందనుకోండి, న్యూమరేటర్లో 2x'లు ఉంటాయి, డినామినేటర్లో 3x'లు మల్టిప్లై అవుతున్నాయి. కాబట్టి ఎలాగూ 2x'లు క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి మనకి మిగిలేది 1/x మిగులుతుంది. దీన్ని చోట 1/x రాసుకుంటాం, ఇందాక దాని చోట x రాసుకుంటాం. ఓకేనా? ఈ ఐడెంటిటీ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ ఐడెంటిటీ తెలిస్తే ఇది కూడా యూస్ చేసుకోవచ్చు. ఏంటిది, x³ అపాన్ x² ఈజ్ ఈక్వల్ టు x⁵3 మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు x⁴1 దట్ ఈజ్ ఈక్వల్ టు x. ఓకే, అకార్డింగ్ టు ఈ ఐడెంటిటీ. లేదంటే x² అపాన్ x³ ఈజ్ ఈక్వల్ టు x⁴2 మైనస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు x⁻−1. -1 అయిపోతుంది, 3 పెద్దది, 3 ఎదురకుండా మైనస్ ఉంది కాబట్టి ఆన్సర్లో మైనస్ వస్తుంది. 3లోంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే -1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/x. ఓకేనా? సో ఇప్పుడు మనం చూద్దాం, ఎక్కడ చూడండి x⁵ ప్లస్ ఇప్పుడు x³ అపాన్ x² ఉంది. x³ అపాన్ x² అంటే మనకి ఏంటి మిగులుతుంది, న్యూమరేటర్లో 3x'లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక x మిగులుతుంది. ఓకే, ప్లస్ ఇక్కడేంటి, డినామినేటర్లో ఒక x ఎక్స్ట్రా ఉంది కాబట్టి 1/x మిగులుతుంది, ప్లస్ 1/x⁵ అవుతుంది. దీన్నే రీఅరేంజ్ చేసుకుంటే మనకి x⁵ ప్లస్ 1/x⁵ ప్లస్ x ప్లస్ 1/x మిగులుతుంది. రైట్? ఇప్పుడు ఇక్కడ చూడండి, x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు a అని ఉంది మనకి కదా. ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ది కూడా రాసుకుందాం. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ ఏం చేస్తాం, ఓన్లీ వీటి వాల్యూస్ రాస్తాం. x³ ప్లస్ 1/x³ ఎంత అయింది మనకి, a³ మైనస్ 3a మనం క్యాలిక్యులేట్ చేసాం. తర్వాత x² ప్లస్ 1/x² ఎంత అవుతుంది, a² మైనస్ 2 అవుతుంది కదా. అన్నిటికీ ఎదురకుండా మనం a³ మైనస్ 3a ఇంటూ a² మైనస్ 2 పెట్టుకుంటున్నాం. రైట్? ఇప్పుడు ఇక్కడ x ప్లస్ 1/x అన్నది మళ్ళీ a వస్తుంది, ఇదంతా కలిపి మళ్ళీ a కదా. ఇప్పుడు ఇది ఈ ఏని ఎలిమినేట్ చేయాలంటే మైనసే చేస్తాం, అందుకని దీని వెనక మైనసే పెట్టేస్తే మనకి ఈ వాల్యూ వచ్చేసినట్టే. ఇందాకటి నుంచి చేస్తూ వచ్చాం సేమ్ అలాగే. అందుకని x⁵ ప్లస్ 1/x⁵ చోట్ల మనం ఇది రాసేసుకోవచ్చు. ఐ హోప్ ఇది మీకు అర్థమవుతుంది.
ఆల్మోస్ట్ చేసేసాం మనం. ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి నేను ఇక్కడే మీకు చెప్తున్నాను. సో ఈ ఫార్ములాని ఇక్కడ రాసుకుందాం మనం. ఇది ఏంటవుతుందంటే 1/x to the power 5 x to the power 5 plus 1/x to the power 5 is equal to ముందర x cube plus 1/x cube ఎంత అవుతుంది? a cube minus 3a. దీన్ని మనం మల్టిప్లై చేస్తున్నాం. a స్క్వేర్ మైనస్ 2 తోటి మైనస్ a. ఇది అవుతుంది దీని ఫార్ములా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం మనం. x to the power 6 upon x to the power 6 plus 1/x to the power 6. ఓకేనా? ఫిఫ్త్ వన్. దానికి ఎలా చేస్తాం మీరు కొంచెం ఆలోచించి చూసుకోండి ఒక్కసారి. ఓకే, 6 కావాలి మనకి. x to the power 6 plus 1/x to the power 6. ఈజీ వే ఏంటవుతుంది మనకి? x క్యూబ్ని మనం హోల్ స్క్వేర్ చేసేస్తే x క్యూబ్ మల్టిప్లైడ్ బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు x to the power 6 అయిపోతుంది. ఇది ఈజియెస్ట్ వే, షార్టెస్ట్ వే ఇది. సో మనం అలా చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను? x క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్ మైనస్ 3a కదా. ఓకే, దీన్ని స్క్వేరింగ్ బోత్ సైడ్స్ చేసేద్దాం. మళ్ళీ a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా పెట్టాలి. అంటే ఎక్స్ క్యూబ్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? x to the power 6 ప్లస్ బి స్క్వేర్ అంటే 1/x to the power 6 అవుతుంది. ఐ హోప్ మీకు క్లియర్. ఓకే, ఈజ్ ఈక్వల్ టు x to the power 3 into 2 దట్ ఈజ్ ఈక్వల్ టు x to the power 6 యూజింగ్ ఈ ఐడెంటిటీ. రైట్, ఇప్పుడు ప్లస్ 2ab కదా, ప్లస్ 2 into x క్యూబ్ ఇంటూ 1/x క్యూబ్. 2abలో ఎప్పుడు ఇవి క్యాన్సిల్ అయిపోతున్నాయి, ఇక్కడ చూసుకుంటూ ఉండండి. చాలా ఈజీ మనకి స్క్వేరింగ్. ఓకేనా? ప్లస్ 2a మిగులుతుంది. ఈజ్ ఈక్వల్ టు కొంచెం ఇదే స్టెప్లో మీకు చెప్పేస్తాను, ఎందుకంటే చాలాసార్లు మనం డిస్కస్ చేసుకున్నాం. ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ 3a హోల్ స్క్వేర్, a క్యూబ్ మైనస్ 3a హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ ప్లస్ 2ని ఎలిమినేట్ చేయడం కోసం మనం ఇక్కడ -2 పెట్టుకుంటాం కదా. -2 పెట్టుకుంటే +2 -2 క్యాన్సిల్ అయ్యి మన దగ్గర ఓన్లీ ఇదే మిగులుతుంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. మనకి ఇదే కావాలి కూడా, క్యాలిక్యులేట్ చేయాలి. అందుకని ఇటు -2 సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఇటు కూడా -2 సబ్ట్రాక్ట్ చేస్తాం. ఇది దీని ఫార్ములా అయిపోతుంది. సో x to the power 6 plus 1/x to the power 6 ఈజ్ ఈక్వల్ టు ముందర x క్యూబ్ది ఎంతో రాసేసుకోండి. a క్యూబ్ మైనస్ 3a. దీన్ని మీరు ఏం చేశారు? హోల్ స్క్వేర్ చేసేసారు. హోల్ స్క్వేర్ చేసినప్పుడల్లా చూసుకోండి మీరు -2 సబ్ట్రాక్ట్ చేస్తున్నారు, అంతే. చాలా ఈజీ టు లర్న్ కదా. స్క్వేరింగ్ చేస్తున్నప్పుడు మీరు ఓన్లీ ఆ ఫార్ములాని దేన్ని స్క్వేర్ చేస్తున్నారో దాన్ని స్క్వేర్ పెట్టేస్తున్నారు, దాంట్లోంచి -2 చేసేస్తున్నారు. ఓకే, ఇప్పుడు మనం వద్దాం మన యాక్చువల్ క్వశ్చన్, ఇవాళ క్వశ్చన్. దట్ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు a అయినప్పుడు దెన్ x to the power 7 ప్లస్ 1/x to the power 7 ఈజ్ ఈక్వల్ టు ఎంత మనం క్యాలిక్యులేట్ చేయాలి. మళ్ళీ x to the power 7 కావాలంటే మనకి ఏం చేసుకుంటాం? ఈ ఫార్ములా యూస్ చేసుకుంటాం, ఈ ఐడెంటిటీ యూస్ చేసుకుని x క్యూబ్ మల్టిప్లైడ్ బై x to the power 4 అనుకోండి. దట్ ఈజ్ ఈక్వల్ టు x to the power 3 ప్లస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు x to the power 7 వస్తుంది. మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు మనం దేన్ని మల్టిప్లై చేస్తాం? ఈ రెండింటిని మనం మల్టిప్లై చేసేసుకుంటాం. ఓకేనా? ఈ రెండింటిని మల్టిప్లై చేసి చూద్దాం ఏంటి వస్తుందో. ఇక్కడ నేను చేసినట్టున్నాను. రైట్, యా, ఇది చూడండి. ఈ రెండింటిని మనం మల్టిప్లై చేస్తున్నాం. ఓకే, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే x క్యూబ్ మల్టిప్లైడ్ బై x to the power 4 అయినప్పుడు అది x to the power 7 అవుతుంది. అలాగే 1 పెట్టినప్పుడు 1/x to the power 7 అవుతుంది. సో ముందర దీంతో మల్టిప్లై చేస్తే x to the power 7 వచ్చేసింది. మళ్ళీ x క్యూబ్ మల్టిప్లైడ్ బై 1/x to the power 4 వచ్చినప్పుడు x క్యూబ్ అపాన్ x to the power 4 వచ్చినప్పుడు కింద ఒకటి ఎక్స్ట్రా ఉంది కాబట్టి కింద ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది మనకి. ఓకేనా? తర్వాత ఇది x క్యూబ్ని దీంతో 1/x క్యూబ్ని x to the power 4తో మల్టిప్లై చేస్తే x to the power 4/x క్యూబ్ అయింది.
ప్లస్ దీంతో మల్టిప్లై చేస్తే 1/x⁴ అయింది. దీన్ని ఏం చేశాను, ఫస్ట్ రీఅరేంజ్ చేసేసుకున్నాం. ఫస్ట్ ఇది రాసేసాం, తర్వాత దీని దగ్గరగా రాసేసుకున్నాం, ఎందుకంటే మనకి క్వశ్చన్లో ఇదే కావాలి ఇప్పుడు. ఓకే, ప్లస్ మనకి ఇక్కడ ఏమవుతుంది, కింద డినామినేటర్లో ఒక ఎక్స్ ఎక్స్ట్రా మిగులుతుంది, 3 ఎక్స్లు పైనుంచి కట్ అయిపోతాయి. ఓకే, ఒక ఎక్స్ మిగులుతుంది ఇక్కడ 1/x, ప్లస్ అలాగే ఇక్కడ 3 కట్ అయిపోతాయి, పైన ఒక ఎక్స్ మిగులుతుంది ప్లస్ ఎక్స్, అంటే ఎక్స్ 1/x ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1/x, 1 అండ్ ద సేమ్. ఓకేనా, ఎక్స్ ప్లస్ 1/x క్వశ్చన్లో మనకి ఇచ్చాడు ఏ అని ఇచ్చాడు. ఓకే, సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇంత పెట్టాక ఇక్కడ ఏ రాస్తే మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయిపోయింది. ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ కూడా వీటి వాల్యూస్ రాసేసాం. దీని వాల్యూ ఎంత, a³ - 3a. దీని వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసాం, ఏంటి వచ్చింది, a² - 2 హోల్ స్క్వేర్ -2 వచ్చింది. ఇది -2 కూడా ఉంది కాబట్టి దీన్ని మనం స్క్వేర్ బ్రాకెట్లో పెట్టుకున్నాం, ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఇంత వచ్చింది. ఇప్పుడు ఇది ప్లస్ ఏ ఉంది, ఈ ఏని ఎలిమినేట్ చేయడం కోసం ఇక్కడ -a చేయాలి. సో దీన్ని ఎదురకుండా మనం -a పెట్టేస్తే మనకి ఫార్ములా వచ్చేసింది. బస్ అంతే, a³ - 3a ఇంటూ a² - 2 హోల్ స్క్వేర్ -2 - a. ఓకేనా, ఐ హోప్ ఇది మీకు బాగా క్లియర్ అయింది ఉంటుంది. ఇక్కడ రాసేసుకుందాం. ఫస్ట్ ఏంటి, a³ - 3a, a³ - 3a. ఇప్పుడు x⁴, ఇది ఒక x³ + 1/x³. ఇప్పుడు x⁴ + 1/x⁴ ఫార్ములా రాస్తున్నారు మీరు. దీనికి ఏంటంటే 2 బ్రాకెట్లు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ అది మీరు స్క్వేర్ బ్రాకెట్ పెట్టుకుంటే బాగానే ఉంటుంది. ఓకేనా, ఎందుకంటే ఇది కూడా స్క్వేర్లోనే హోల్ స్క్వేర్ ఉంది కదా, a² - 2 హోల్ స్క్వేర్ -2. ఇది దీని ఫార్ములా x⁴ + 1/x⁴. దీంట్లోంచి మీరు ఏం చేసారు, -a చేసారు అంతే, ఓన్లీ 1 -a చేసుకున్నారు, -a. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా అర్థమైంది. దీన్ని 1-2 సార్లు బాగా చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. జనరల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ చాలా చోట్ల ఇటువంటి క్వశ్చన్స్ మీకు అడుగుతూ ఉంటారు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మళ్ళీ డిస్కస్ చేసుకుంటూ ఉందాం. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో